నమస్కారం అండి. కాఫ్, కోల్డ్, ఫీవర్ స్టార్టింగ్ అని చెప్పేసి ఫస్ట్ డే‌నే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తున్నారా? దట్ కెన్ లీడ్ యూ టు వెరీ డేంజరస్ సిట్యుయేషన్స్ అండి. రీసెంట్‌లీ ఒక పేషెంట్ ఇలానే యాంటీబయాటిక్స్ యూజ్ చేసి ఫస్ట్ డే నుంచి ఇర్రేషనల్‌గా యూజ్ చేసి, అనవసరంగా యూజ్ చేయడం వల్ల ఐసీయూలో ఎండప్ అయ్యి కోమాలోకెళ్ళి చనిపోయారు కూడా అండి. యాంటీబయాటిక్స్ అనేవి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కి మాత్రమే యూజ్ చేయాలండి. ఎప్పుడు పడితే అప్పుడు అవసరం లేని టైంలో రాండమ్‌గా తీసేసుకోవడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే బాక్టీరియా మెడిసిన్‌కి రెసిస్టెంట్ అవ్వడం అండి. సో, ఎప్పుడైతే నిజంగా ఒక లైఫ్ రిస్క్ కండిషన్‌లో మనకి యాంటీబయాటిక్ యూజ్ చేయాలో, ఆ టైంకి యాంటీబయాటిక్ పనిచేయకపోవడం వల్ల పేషెంట్స్ కోమాలోకి వెళ్ళిపోయి డెత్ అవుతారండి. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌కి మెయిన్ రీజన్స్ వచ్చేసి కొంతమంది రాండమ్‌గా వెళ్ళిపోయి అజిత్రోమైసిన్ అని చెప్పి, అమాక్సిసిలిన్ అని చెప్పి తీసేసుకొని యూజ్ చేసేసి ఒక 2 డేస్ వాడేసి ఆపేస్తుంటారండి. కొంతమంది ఫస్ట్ డే ఒక యాంటీబయాటిక్, సెకండ్ డే ఒక యాంటీబయాటిక్ యూజ్ చేయడం వల్ల అవుతాయి. ఇంకొంతమంది డాక్టర్ ఇచ్చిన కోర్స్‌ని కంప్లీట్ చేయకుండా సెకండ్ డేకే నాకు తగ్గిపోయింది కదా! అని చెప్పేసి ఆపేస్తారండి. ఇంకొంతమంది ఫస్ట్ డేనే కాఫ్, కోల్డ్ డెవలప్ అవ్వగానే బాగా వీక్‌నెస్ వచ్చేస్తదేమో నాకు అని భయంతో యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటి కండిషన్స్ వల్ల మెయిన్‌గా ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యింది. చాలా సివియర్‌గా డెవలప్ అవుతుంది కూడా ఇంకా. సివియర్ డెత్స్ కూడా రిపోర్ట్ అయిపోయాయి. అనవసరంగా యూజ్ చేయకండి ఏ మెడిసిన్స్ కూడా. డూ కన్సల్ట్ ఎ డాక్టర్. థాంక్ యూ.